బాపా ఏందా నీ అవ్వ మీరు గీడున్నారే ఊరంతా లెంకుతానా ఇగో జోరు మీద ఉన్నావు ఓటేసుకోరి చెప్తా గానీ వేసుకుంటూ అవుతుందా గాని ముందు ముచ్చటేంది ఈసారి మనది ఢిల్లీ పార్టీ మనోడే నిలబడ్డాడు మరి మనోడి మీద ఉన్నోడు ఆడుంటాడు హైదరాబాద్ లా మరి వాని మీద ఉన్నోడు ఢిల్లీలా అంటే నాకేదన్నా కావాలంటే నేను నిన్ను అడగాలి నువ్వు వాడిని అడగాలి వాడు వాడిని అడగాలి వాడు ఢిల్లీని అడగాలి ఇదంతా అయ్యే పనేనారా కూర్చొని మాట్లాడదాం అవురా తిరుపతి మనం అడగకముందే పెంచేసిండు చూసినవా ఎందుకురా మనోడైతే మన అవసరాలు తెస్తాయి బిడ్డ గడ్డిల్లోనికి ఏం తెస్తుందిరా మనోడైతే మనకైతాడే ఢిల్లోడు మనకైతాడా అంతే కదా మరి ఎట్లా చేద్దామంటావే మన సాధక బాధకాలు తెలిసినోడు ఇంటికి పెద్ద కొడుకులాగా మన పక్కనే ఉండి మనల్ని కాపాడేటోడు మన కేసీఆర్ ఉండంగా ఆడాడు మనకెందుకురా కరెక్టే తాత ఇప్పుడు చెప్పు మన గుర్తేంది కార్ గుర్తు నువ్వు ఎవరు కొట్టేస్తావు కేసీఆర్ కు పద్ధతేనా అది ఏందే కోరేనా ఏమో ఆలోచనలు పడ్డావు ఇవాళ మన పల్లెంతా తిరిగిన పల్లె ఎంత సంతోషంగా ఉన్నదిరా మన కేసీఆర్ దయ వల్ల ఈ పల్లె కాదే తెలంగాణలో ప్రతి గడప ఇంతే సంతోషంగా ఉన్నది కాదే తెలంగాణను బంగారు తెలంగాణ చేసాడు కాదా ఈ సంబరాలు ఈ సంతోషాలు ఇలాగే కొనసాగాలంటే మళ్ళా మన కేసీఆర్ గెలిపించుకోవాలి గెలిపించుడేనా ఏం పిల్ల లగాయించి ఉడుకుతున్నావు యాడికి ఢిల్లీ నుంచి వచ్చి మీటింగ్ పెట్టిండ్రట సిగ్గులేదా పిల్ల గాడి పోతావు ఉత్తగ్గుసని ఏం చేస్తావు రాడికి పోదాం ఆడు ఈడు వెళ్తే పోయే రోజులు పోయినాయి కేసీఆర్ మాకేం కావాలనో తెచ్చిస్తాడు బాగా గుర్తున్నావు భయం లేదా నీకు 2000 పెన్షన్ 5000 చేసిండు సన్న బియ్యం ఇస్తాడు వండగ తినడానికి ఇంకా భయం ఎందుకు ముసలైన చెప్తాడు పో పిల్ల నా జాగ్రత్త కూర్చున్నావు జరుగు ఊకే ముద్దు దగ్గర పెట్టుకొని కూర్చోవద్దు ముచ్చట్లు చెప్పుకుంటే పని చేసుకోవాలి నీకు తెలిసిన ముచ్చట్లు మాకు తెలితే నువ్వే చెప్పరాదు లగ్గం చేసుకుందాం అనుకుంటానా ఓ పిల్లని చూడరాదు నీకు చూసుకో ఏం పిల్ల లగాయించి ఉడుకుతున్నావు యాడికి ఢిల్లీ నుంచి వచ్చి మీటింగ్ పెట్టిండ్రట పోతాన్నాం అత్తవా సిగ్గులేదా పిల్ల గాడి పోతావు ఉత్తగ్గుసని ఏం చేస్తావు రాడికి పోదాం ఆడు ఈడు వెళ్తే పోయే రోజులు పోయినాయి మేం కూర్చున్న కాడికే కేసీఆర్ మాకేం కావాలనో తెచ్చిస్తాడు నేను ఎందుకు అత్త పిల్ల బాగా గుర్తున్నావు భయం లేదా నీకు 2000 పెన్షన్ 5000 చేసిండు మనకేమనైతే 15 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఇస్తా అన్నాడు సన్న బియ్యం ఇస్తాడు వండగ తినడానికి ఇంకా భయం ఎందుకు ఇప్పుడు కట్టించే ఇండ్లన్నీ మన ఆడోళ్ళ పేరు మీద కట్టిస్తుండు కాదు అదని అవునా 1100 సిలిండర్ 400కి ఇస్తారు కాదు అదనే ఓ వదినే మన కేసీఆర్ ప్రతి కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ కడతా అన్నాడు నీకు తెలియదా ఇంత మంచిగా ఉన్నాక ఎవ్వల మాట వినలేదు కేసీఆర్ కోటేసి గెలిపించుడే ఏ ఆదుండ్రి ముసలోడు ఇప్పట్లో పోయేటట్టు లేడు రేపో మాపో అనుకొని అందరు వచ్చిర్రు ఏంది సంగతి ముసలోడు మనసులో ఏదో కోరిక పెట్టుకున్నాడు అదేందో అడుగుండ్రి ఏంది ఇంకేమున్నది కోరిక ఓ పిల్ల నిన్నేనట్ రాయే ఇది కాదా అరే తాత పిలుస్తాడు రా మరి ఇంకెవరు కావాలనే ఏ జరుగురి జరుగురి కేసీఆర్ ను కలుస్తావా గెలిపిస్తా ప్రాణాలకు తెగిచ్చి తెలంగాణ తెచ్చినోడు ఆయన కోటేయకపోతే ఇంకెవరకు ఓటేస్తాం ఏసుడేనాయే తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసిండు ఆయనను గెలిపించకపోతే ఇంకెవరు గెలిపిస్తాం ఏందే కోరేనా ఏమో ఆలోచనలు పడ్డావు ఇవాళ మన పల్లెంతా తిరిగిన పల్లె ఎంత సంతోషంగా ఉన్నదిరా మన కేసీఆర్ దయ వల్ల తెలంగాణలో ప్రతి గడప ఇంతే సంతోషంగా ఉన్నది కాదే ఈ సంబరాలు ఈ సంతోషాలు ఇలాగే కొనసాగాలంటే మళ్ళా మన కేసీఆర్ గెలిపించుకోవాలి గెలిపించుడే ఇప్పుడు కట్టించే ఇండ్లన్నీ మన ఆడోళ్ళ పేరు మీద కట్టిస్తుండు కాదు అదని అవునా 1100 సిలిండర్ 400కి ఇస్తారు కాదు అదనే
ఓ వదినే, మన కేసీఆర్ ప్రతి కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ కడతా అన్నాడు, నీకు తెలియదా? ఇంత మంచిగా ఉన్నాక ఎవ్వల మాట వినలేదు. కేసీఆర్ కోటేసి గెలిపించుడే. సోదర సోదరి మనులారా, అందరికీ నమస్కారం. దేశాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళం, ఈ తెలంగాణ అభివృద్ధి చేయలేమా? అయినా ఈ తెలంగాణ మా దయతోనే వచ్చింది కదా. ఏం మాట్లాడుతున్నావు? ఏంది తెలంగాణ మీ దయతో నచ్చిందా? మా సార్ నడిపిన పోరాటంతో నచ్చింది, మా పిల్లల బలిదానంతో నచ్చింది. ఏంది ఎక్కువ మాట్లాడతాను? ఏదో కళ్ళతో చూసినట్టే మాట్లాడతాను. నా కన్ను లేకపోతేంది? అప్పుడు ఏ పల్లెలకు పోయినా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సావు డప్పులు ఏడుపులే వినిపిస్తుండే. అప్పుడు ఈ కన్నులే కాదు, ఈ చెవులు పోయినా మంచిగుండ అనిపిస్తుండే. అప్పుడు వినిపించింది మా సారు గొంతు. మా కట్టాలన్నీ తీరుతాయని ధైర్యం వచ్చింది. అరే రాములు, అరే సత్తి, మీ చెవులకు కూడా మన మత్తడి సప్పుడు వినిపిస్తలేదురా. ఇప్పుడు మన బాయిల కాడ ఎగజిమ్మి పోస్తున్న బోర్ల సప్పుడు, మన నడింట్ల నల్లాల సప్పుడు ఎంత మధురంగా ఉన్నదిరా. మీరున్నప్పుడు మా సుంటోళ్లకు పింఛన్ ఎంత ఇచ్చిర్రు సారు? 500 కదా సారు. మా సారు మొన్నటిదాకా 3000 ఇచ్చిండు, ఇప్పుడు 4000 ఇస్తాడు, రేపు 6000 చేస్తాడంట. అందరి నుర్రి మీరు ఆళ్ళ మాటలు పట్టుకొని బతుకులాగం చేసుకోకుర్రి. ఇక మళ్ళా పెద్ద పామింగినట్టు అవుతుంది. ఎవ్వరు అద్దుల్లా అద్దు, వేరేటోళ్ళు అద్దు. మళ్ళా మన సారే గెలవాలి, ఆత్మగల్ల కేసీఆర్ సారే రావాలి. సారే గెలవాలి, కార్కే ఓటేయాలి. కారు గుర్తుకే ఓనా ఢిల్లీ పార్టీ సీఎం క్యాండిడేట్ ఎవరే? నాకేం తెలుసు. ఢిల్లీ నుంచి కవర్ వస్తుంది, ఆ కవర్ లో ఎవరి పేరు ఉంటే వాళ్ళే అవుతారు. ఇప్పుడేదో సూట్ కేసు డబ్బులతో దొరికిపోయాడు కదా, ఆయన ఏమనుకుంటున్నా. వాళ్ళు గెలిస్తే కదా చెప్పలేం, నో ఐడియా. గాయనగా బట్టతల ఆయన లేడా పెద్ద ఆయన, ఆయననైతే లేకపోతే గడం గడం ఆయనైతే. ఐ డోంట్ నో, యు నో? దేవునికి తెలవాలి. 1 2 3 4 చాలా మంది ఉన్నారు, చెప్పడం కష్టం. తమ నాయకుడు ఎవరో తేల్చుకోలేని ఈ ఢిల్లీ పార్టీ రాష్ట్రానికి ఏం నాయకత్వం వహిస్తుంది? ఇది జనం మాట. ఓ తమ్మి, మరి బిఆర్ఎస్ పార్టీ అయితే సీఎం ఎవరైతారే? కేసీఆర్ సార్. కేసీఆర్కి సీఎం కేసీఆర్. కేసీఆర్ సారే. కేసీఆర్ సార్కి. కేసీఆర్ సార్కే. కేసీఆర్ సార్కు. కేసీఆర్కి వేస్తాం. ఏం రైతు బంధు ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, కరెంట్ మంచిగా ఇస్తుండు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అంటే నమ్మకం, ఆయనకే ఓటేస్తాం. అభివృద్ధి కేసీఆర్ సార్ తోటే సాధ్యం, ఇప్పటికైనా అతనే సీఎం. ఇట్రా బిడ్డ, అన్నా నిన్నావా? అయ్య రాములు, ఏందావా? 5 ఏళ్ళు నిండిపోతున్నాయి కదా బిడ్డ, చెల్లకు ఓడి బియ్యం పోద్దాం. బిడ్డ నువ్వు ఆడుకోపో. రాములు, నీకు చెల్లి అంటే పానమే కదా బిడ్డ, వ్యోమాయం అప్పుడు ఎత్తలేవు. పానమేనే, ఇప్పుడు ఎవరు కాదన్నారు? ఓడి బియ్యం పొయ్యాలంటే అట్టిగానే అవుతుందా? కనీసం ఒక 20,000 కావాలి. కావాలి, మరి కావద్దా? మరి నువ్వు ఇస్తావా? ఇస్తా. ఇస్తావా? గవర్ని పైసలు నీ దగ్గర ఎక్కడియే? ఉండయి. అయ్యింది చిన్న కొడుకు నువ్వు బువ్వ పెట్టి సత్తాను, నా పెద్ద కొడుకు కేసీఆర్ నెలకు డబ్బులు ఎత్తాడు, గా డబ్బులే జమ చేసుకున్నా. నిన్ను ఇబ్బంది పెడతానా బిడ్డ? గా డబ్బులు పెట్టే చెల్ల కోడి బియ్యం పోద్దాం. అవ్వల దర్జాను పెంచిన ఆసరా పెన్షన్లను అవ్వల్ దర్జాగా 5,000కు పెంచుకుందాం. మన కేసీఆర్నే గెలిపిద్దాం, కారు గుర్తుకు ఓటేద్దాం. అరే మామా, మా ఊరు చూసిండ్రా ఎట్లుందో? ఎటు చూసినా పచ్చని చెట్లు, చేన్లు.
మా చెరువు మత్తడి మినీ వాటర్ ఫాల్ లా ఉంటది. పరిశుభ్రంగా పచ్చగా ఎంత హాయిగా ఉందిరా మా ఊరు. క్యాంప్ ఫైర్ బీచ్లనే కాదురా, మా ఊరు చెరువు పక్కన కూడా పెట్టుకోవచ్చు. భారతదేశం ఆత్మ గ్రామాలనే ఉంటదని మహాత్ముడు అన్నాడు. ఆ మహాత్ముని కలల్ని మన కేసీఆర్ నిజం చేసిండు. నీ ఓటు ఎవరికేస్తావు? ఇంకెవరికి? నీకైతే కాదు, కార్కి, కేసీఆర్ సార్కి. ఏం చేసిండు కేసీఆర్ సార్? అన్నా నువ్వు ఇట్రా. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, పింఛన్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు. నా ఓటు కూడా కారుకే సారుకే. రైతు బంధు మెసేజ్ టింగు టింగు చప్పుడు. తెలంగాణ రైతన్నల గుండె చప్పుడు. మన కేసీఆర్నే గెలిపిద్దాం, కారు గుర్తుకు ఓటేద్దాం. ఓటేయాలనా? ఎందుకేయాలి మీకు ఓటు? ఎందుకేయాలి మీకు? మర్చిపోయిన ఆ రోజుల్ని 50 ఏళ్ళు వెళ్ళింది మీరు కదా, ఎప్పుడన్నా పట్టించుకున్నారా మమ్మల్ని? మా తాతల కాలం నుండి మీరు గిదే పని చేయాలి, గిట్లే ఉండాలి, గది చేయొద్దు గిది చేయొద్దని మమ్మల్ని బానిస లెక్క చూసింది తప్ప ఏమన్నా మార్చిందా మా బతుకుల్ని? కనీసం మమ్మల్ని మనుషులు లెక్కనడని చూసిండ్లా? ఇప్పుడు ఏం దొరికేనా? డ్రైవర్గా పనిచేసే నేను ఇవాళ దళిత బంధు వాళ్ళ క్యాబ్ ఓనర్నైనా నా కాళ్ళ మీద నేను బతుకుతున్నా. నేనే కాదు, మిల్లులో పనిచేసే నా దోస్తులు ఇవాళ అదే రైస్ మిల్లుకి ఓనర్లైన్లు, పెట్రోల్ బంకులో పనిచేసే క్లీనర్లు పెట్రోల్ బంకుకు ఓనర్లైన్లు. ఇట్లా దళిత బంధు పెట్టాలనే ఆలోచన మీ మొక్కలకి ఎప్పుడో నచ్చిందా? పైగా అందరికి రాలేదు కొందరికే వచ్చిందని మళ్ళీ మా మధ్యలో నిలబెడతాను. ఓట్లాడడానికి సిగ్గుండాలి గింతనన్నా. ఇది ఇప్పుడిప్పుడే మొదలైంది. మేము ఆత్మగౌరవంతో బతికే రోజులు వచ్చినాయి. నా లెక్క మా వాళ్ళందరూ బతుకులు మారాలంటే, అందరికి దళిత బంధు రావాలంటే మళ్ళీ ఆయనే రావాలి. ఆయన ఎవరో మీకు కూడా తెలుసు. కేసీఆర్, మా కేసీఆర్, ఆయనకే మా ఓటు. అవసరమే లేదే, ఊరంతా క్లీన్ స్వీప్ మన చేతుల్లో ఉంది. హవా అంతా ఏంది? నమ్మకం లేదా? అరే లైవ్ లో చూపిస్తా చూడు. కాకా ఓటు ఎవరికేస్తావే? కార్కే. కార్కా? నువ్వు ప్రశ్న సరిగా ఇన్లే, మళ్ళీ అడుగుతా. ఆయన ఆగం మనిషి గైన్నేం అడుగుతావు? నీకేం కావాలో చెప్పు, నేను చెప్తా. ఏరా నువ్వు కరెక్ట్. ఇప్పుడు అడుగు, నీ ప్రశ్న ఏంది? అదేనా, నీ ఓటు ఎవరికేస్తావు? ఇంకెవరికి? నీకైతే కాదు, కార్కి, కేసీఆర్ సార్కి. ఏం చేసిండు కేసీఆర్ సార్? ఏం చేసిండా? నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, కన్న తండ్రి లెక్క ఆదుకుండు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, జిల్లాకు మెడికల్ కాలేజ్. ఏంది ఆగరుబాయ్ గంతా సగం సగం చెప్పుకుంటూ ఆగం చేస్తావు మనుషులను. అన్నా నువ్వు ఇట్రా, నేను చెప్తాగా. నువ్వు కరెక్ట్. కేసీఆర్ సార్ ఏం చేసిండో నేను చెప్తా రా. దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, పింఛన్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, స్కాలర్షిప్లు. చల్ 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 అన్నా, గాలి ఎటో వలినట్టుంది. నేను మళ్ళీ చేస్తా. అరే పరేషాన్ కాకన్నా, గింతకు మళ్ళా ఈ ఓటు ఎవరికి వేస్తున్నట్టు? ఇగో నా పెద్ద కొడుకు అమెరికాకి చదవనీకి పోయిండు. ప్రభుత్వము 20 లక్షలు సాయం చేసింది. సర్ది తిన్నరేవు మరవద్దు, ఉన్నది చెప్పాలి. నా ఓటు కూడా కారుకే సారుకే. ఏ కండ వేసుకుంటే అట్లా చెప్పిన ఈ కండ పాడుగా. ఆ ఓటు కూడా సారుకే. ఇక్కడ ఒక దీపం విషాదంగా వెలిగింది. ఇంటికి పెద్ద దిక్కైన రైతన్న కుటుంబానికి దూరమయ్యాడు. కారణం ఏదైనా అన్నదాతలు ఇట్లా అనుకోకుండా మరణిస్తే ఆయనను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఆయనకు పానం ఆరోగ్యం లేక ఆయనతో ఆటో వచ్చింది. ఆటో వస్తే హాస్పిటల్ తీసుకపోతే చనిపోయిండు. मेरे शौहर जॉन्डिस हो गए, 1 साल हो रहा मर गए। वो बच्चा के लिए पड़ी होना मेरे बहुत मेहनत कर 5 గంటలకు 6 గంటలకు చచ్చిపోయి అంటనే గట్లెందుకు అవుతుంది కాదు అనగానే ఈడ కాదు ఇంటికాడ కాదు పొలం కాడ అన్నారు. ఏం లేదు అన్నదానం చేనులోకి వెళ్ళి రోడ్డు దాకా ఎత్తుకొచ్చి రోడ్డు మీదకి వెళ్ళి మనిషిని కూర్చుండి పెట్టుకొచ్చినట్టే కూర్చుండి పెట్టుకొచ్చారు బండి మీద.
లోకానికి అన్నం పెట్టే రైతన్న మరణిస్తే ఆ కుటుంబానికి అండగా నిలిచిందెవరు? ఏ విధమైన మరణం రైతు పొందినా ఏ ఆఫీస్ పోయే అవసరం లేకుండా, ఎక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా అధ్యక్ష విత్ ఇన్ 10 days వచ్చే విధంగా రైతు బీమా చేయించినామండి. రైతు बीमा पैसे 5 लाख आने से मेरे थोड़ा बहुत खर्चा गया था, वहाँ बहुत खुश था मैं। ఆ సాయంతో నేను బతికిన సార్. కేసీఆర్ తరఫున మాకు 5 లక్షలు వారం రోజులలో వచ్చింది. మళ్ళీ ఏడాదిళ్ళ ముందు నాకు పింఛను కూడా పడ్డది ఆయన తరఫున. ఆయన వాళ్ళని తిండి బతుకుతున్నాం. తెలంగాణ రైతుకు కొండంత ధీమా కేసీఆర్ అందిస్తున్న రైతు అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ PNG కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.